నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్పై పోరులో భారత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్న ప్రధాని. ధ్యానం, యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మోదీ పిలుపు. భారత్ మ్యాపింగ్ పాలసీలో నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం. పలు రంగాలకు మేలు చేస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ. మార్చి 14న పోలింగ్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తు గడువు పెంపు. ఈ పాస్లో అప్లోడ్ చేయడానికి మార్చి నెలాఖరు వరకు అవకాశం. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకున్న భారత్. ఇంగ్లాండ్పై 317 పరుగుల తేడాతో ఘన విజయం. టెస్టు సిరీస్ 1-1తో సమం. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంలో 5.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. 5 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరిగిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వజ్రోత్సవాల వేడుకల ముగింపు కార్యక్రమంలో వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కరోనాను జయించడంలో భారత్ విజయం సాధించిందన్నారు. కరోనాపై భారత్ పోరాటం చేసిన తీరుతో ప్రపంచం స్ఫూర్తి పొందిందని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని ప్రధాని అభివర్ణించారు. మెడిటేషన్, యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. సహజ సిద్ధమైన ఈ మార్గంలో పయనించి మానసిక, శారీరక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. बहुत अहम है। लक्ष्य के प्रति आपके समर्पण का ही परिणाम है कि आज ये यात्रा 150 से ज्यादा देशों में फैल चुकी है। वसंत पंचमी के इस पावन पर्व पर आज हम गुरु रामचंद्र जी की जन्म जयंती का उत्सव मना रहे हैं। आप सभी को बधाई के साथ ही मैं बाबूजी को आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। मैं आपकी अद्भुत यात्रा के साथ ही आपके नए मुख्यालय कान्हा शांतिवन के लिए भी बहुत बधाई देता हूं। मुझे बताया गया कि जहां पर कान्हा शांतिवनम बना है वह पहले एक बंजर जमीन थी। आपके उद्यम और समर्पण ने इस बंजर जमीन को कान्हा शांतिवनम में परिवर्तित कर दिया है। ये शांतिवनम बाबूजी की सीख का जीता जागता उदाहरण है। साथियों, आप सभी ने बाबूजी से मिली प्रेरणा को करीब से महसूस किया है। जीवन की सार्थकता प्राप्त करने के लिए उनके प्रयोग, मन की शांति को प्राप्त करने के लिए उनके प्रयास हम सभी के लिए बहुत बड़ी प्रेरणा है।
आज के इस 2020 वाली दुनिया में गति पर बहुत जोर है। लोगों के पास समय की कमी है। ऐसे में सहज मार्ग के जरिए आप लोगों को स्फूर्त और आध्यात्मिक ढंग से स्वस्थ रखने में बहुत बड़ा योगदान दे रहे हैं। आपके हजारों वॉलंटियर्स और ट्रेनर्स पूरे विश्व को योग और ध्यान के कौशल से परिचित करा रहे हैं। ये मानवता की बहुत बड़ी सेवा है। आपके ट्रेनर्स और वॉलंटियर्स ने विद्या के असली अर्थ को साकार किया है। हमारे कमलेश जी तो ध्यान और आध्यात्म की दुनिया में दाजी के नाम से विख्यात है। भाई कमलेश जी के बारे में यही कह सकता हूं कि वो पश्चिम और भारत की अच्छाइयों का संगम है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ జిల్లాలో మహారాజా సుహేల్ దేవ్ స్మారకం చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే వేళ మహారాజా సుహేల్ దేవ్ త్యాగం, నిస్వార్థ సేవ, ధైర్య సాహసాల నుండి స్ఫూర్తి పొందేందుకు ఇంతకన్నా మంచి సమయం లేదన్నారు. దేశ రక్షణకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి సరైన గుర్తింపు లభించకపోవడం దురదృష్టకరమని ప్రధాని పేర్కొన్నారు. చరిత్ర లిఖించడంలో పక్షపాతం వహించడం వల్ల జరిగిన పొరపాట్లను నేటి నవభారత్ సరిదిద్దుతోందని మోదీ తెలిపారు. रचा बसा है। ये दुर्भाग्य है कि भारत और भारतीयता की रक्षा के लिए जिन्होंने जीवन समर्पित कर दिया, ऐसे अनेक नायक नायिकाओं को वो स्थान नहीं दिया गया जिसके वो हकदार थे। बीते कुछ सालों में देश भर में इतिहास, आस्था, अध्यात्म, संस्कृति से जुड़े जितने भी स्मारकों का निर्माण किया जा रहा है, उनका बहुत बड़ा लक्ष्य पर्यटन को बढ़ावा देने का भी है। उत्तर प्रदेश तो पर्यटन और तीर्थाटन दोनों के मामले में समृद्ध भी है और इसकी क्षमताएं भी अपार है। रामायण सर्किट, आध्यात्मिक सर्किट, बौद्ध सर्किट, ऐसे अनगिनत सर्किट, इसका विकास किया जा रहा है। గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ వల్ల శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఢిల్లీ పోలీసులు అద్భుతంగా తమ విధులు నిర్వర్తించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఢిల్లీ పోలీసు 74వ అవతరణ దినోత్సవ పరేడ్కు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన 66 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రిపబ్లిక్ డే నాడు కొన్ని జాతి వ్యతిరేక శక్తులు ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసి శాంతి భద్రతలకు సవాల్గా నిలిచాయని అన్నారు. కానీ ఢిల్లీ పోలీసులు ఎంతో సంయమనం, ఓర్పు, క్రమశిక్షణతో పరిస్థితిని చక్కదిద్దారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలో 500 మంది పోలీస్ సిబ్బందికి గాయాలైనప్పటికీ ఒక్క పౌరుడు కూడా చనిపోవడం జరగలేదన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఢిల్లీ పోలీసులు అత్యుత్తమ సేవలందించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. देवियों और सज्जनों, आप सबको मेरा नमस्कार। दिल्ली पुलिस के उनके 74th रेजिंग डे पर मैं बहुत शुभकामनाएं देता हूं और कामना करता हूं कि दिल्ली पुलिस न्यू हाइट्स पर पहुंचे। आज आपके बीच में उपस्थित होना मेरे लिए बहुत ही खुशी की बात है। आने वाला साल इस बार से शुरू किया गया महिला म्यूजिकल बैंड बहुत इंप्रेसिव थे।
इससे जुड़े हुए सभी पार्टिसिपेंट्स को मैं बहुत बहुत शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं। मुझे मालूम है देश के राजधानी दिल्ली में पुलिस का काम बहुत कठिन परिस्थिति से आगे बढ़ना होता है। लॉ एंड ऑर्डर का मेंटेन करना हो, रूटीन क्राइम प्रिवेंशन एंड इन्वेस्टिगेशन करना हो, दिल्ली जैसे सिटी ट्रैफिक मैनेजमेंट हो, पीपुल सेंट्रिक गवर्नेंस हो, एग्जीक्यूटिव करने के लिए सिटीजन सेंट्रिक सर्विस को इंप्लीमेंट करना के हो, इंपॉर्टेंट दिनों फेस्टिवल जुड़े हुए स्पेशल ड्यूटी हो, राजनीतिक दलों का बड़ा पैमाने से गतिविधियां हो, लगातार फॉरेन डिग्निटरीज का विजिट्स हो या इमरजेंसी सिचुएशन हो, दिल्ली पुलिस ने हमेशा दिल्ली को और दिल्ली में रहने वाले, दिल्ली के प्रतिदिन आने वाले विजिटर्स हो, नागरिकों को प्रथम व्यक्ति से सेल्फलेस सर्विस प्रतिबिंबित दिखाते हैं। గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఈ నెల 22న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండడంతో బాధ్యతలు చేపట్టనున్నట్టు విజయలక్ష్మి తెలిపారు. కొత్త మేయర్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 7వ అంతస్తులో ఛాంబర్ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ ఈ 2 పదవులను తన ఖాతాలో వేసుకుంది. గ్రేటర్లోని 2 కీలక పదవులు మహిళలే చేపట్టడం ఇదే మొదటిసారి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ కేసు విచారణను హైకోర్టు మరో 2 వారాలకు వాయిదా వేసింది. మంగళవారం హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు నెల రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం చెన్నమనేని పౌరసత్వంపై నిర్ణయం తీసుకుందని ఉన్నత న్యాయస్థానానికి అదనపు అడ్వకేట్ జనరల్ విన్నవించారు. హైకోర్టు ప్రారంభమయ్యాక విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా వారం రోజుల్లో విచారణ చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు. ఇప్పటికే కోర్టు అడిగిన అన్ని రికార్డులు సమర్పించామని ఏఎస్జీ తెలిపారు. ఇదిలా ఉండగా జర్మనీ పౌరుడు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టుకు శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ 2 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలే కాకుండా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం, గర్భిణీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆర్థిక సాయం ఎంతో కొంత చేయాలనే ఒక సంకల్పంతో కళ్యాణలక్ష్మి పేరు మీద కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాళ్ళైతే సరిపోయే వాళ్లకు ఏదో విధంగా ఆర్థిక సాయం అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకోవడం, లాక్డౌన్ సమయంలో కూడా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం మీద ఎంత ఆర్థిక భారం పడ్డప్పటికీ ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాలు ఆకుండా అన్ని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమైతే మనం ప్రజలకు ఇస్తున్నామో, ఆసరా పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, కార్మికుల పెన్షన్ కానీ, అట్లాగే సన్న బియ్యం కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, చాలా కార్యక్రమాలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును పెంచారు. ఈ నెల 15వ తేదీతో గడువు ముగియగా గడువును మార్చి నెలాఖరు వరకు పెంచినట్టు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ తెలంగాణ epass.cgg.gov.in లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు.
పశువులకు హాస్టల్స్ నిర్మాణం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో నిర్మించిన సామూహిక పాడి పశువుల వసతి సముదాయంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లబ్ధిదారులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ మూగ జీవాలను గుండెలకు అత్తుకొని వాటికి హాస్టల్స్ నిర్మాణం చేయడం సంతోషకరమైన విషయమన్నారు. జక్కాపూర్లో చింతపండు, పాలకోవా, పన్నీర్ ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్ పొందాలని ఆకాంక్షించారు. ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. గొర్రెలన్నీ జక్కాపూర్లు ఊళ్ళకి రాకుండా అన్ని గొర్రెల హాస్టల్కి పోయినాక ఊళ్ళో వాసన బంద్ అయ్యి గొర్రె గొత్తుకెళ్ళి సీసీ రోడ్ల మీద బంద్ కాలే. సో ఊళ్ళో రోడ్లు సీసీ రోడ్లు శుభ్రంగా ఉంటాయి కదా, వానకాలం వాసన రాకుండా అవుతుంది, దోమలు తక్కువ అవుతాయి, ఈగలు తక్కువ అవుతాయి. సో అట్లా ఒక ప్రయత్నం చేసినాం. ఈ పాడి పశువుల హాస్టల్ కూడా వీలైతే అన్ని పశువులను కూడా ఇట్లా తీసుకురాగలిగితే అక్కడ కూడా శుభ్రంగా ఉంటుంది. ఇక అసలు ఏమైపోయింది, రాను రాను ఊళ్ళలో పశువులు తక్కువైపోయి సిద్దిపేటకి వెళ్ళి పాల ప్యాకెట్లు వస్తున్నాయి. వెనకటినేమో జక్కాపూర్కి వెళ్ళి పాలు సిద్దిపేట పోతుండే, ఇప్పుడేమో సిద్దిపేటకి వెళ్ళి జక్కాపూర్కు పాల ప్యాకెట్లు వచ్చే కాలం వచ్చింది. మనుషులు లేక, వసతులు లేక పశువులు అమ్ముకుంటా పోయినాం. పాడి పశువులు మొన్నటి దాకా నీళ్లు ఉండకపోవు, గడ్డి ఉండకపోవు. ఇప్పుడు ఇంత కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, ఇంత గడ్డి వచ్చింది. దానికి మా ఎస్సీ రైతులకు మనిషికి 4 బర్రెలు కొనిచ్చే కార్యక్రమం చేసినాం. అయితే మా ఎస్సీలు రైతులు అనుకున్నారు, ఒక చిన్నది ఏం జరిగింది, భూమి ఉన్న వాళ్ళకే బర్రెలు ఇచ్చినాం. భూమిలోనే ఏమనుకుంటున్నారు, అరే భూమి ఉన్నోనికి ఇచ్చే సారు నాకు చెప్పాయి, వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా, బర్రెలు ఇయ్యం కానీ వేరే ఏదైనా కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ తర్వాత వాళ్ళకు కూడా చేపిస్తాం. చిరుధాన్యాల సాగులో జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మచ్నూరు గ్రామంలో పాత పంటల జాతర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మాణిక్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాత పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, చిరుధాన్యాలను పండించేలా రైతులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎంతో ప్రోత్సాహం ఇస్తోందన్నారు. డీడీఎస్ ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళా రైతులను తయారు చేసి చిరుధాన్యాలు పండించడం సంతోషకరమన్నారు. నెల రోజుల పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన పాత పంటల ఊరేగింపు కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం ప్రజలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశంసించారు. ఇక్కడ కూడా విత్తనాలు అనేది బయట కొంటా ఉంటారు, బయట విత్తనాల కోసము కొన్ని కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అదే కాకుండా జైరాబాద్ లో మహిళా సోదరి ముఖ్యంగా మహిళలు ఇక్కడ పంటలు పండించి ఆ విత్తనాలను వారే సేవ్ చేసుకొని ఆ విత్తనాలను మళ్ళీ పంటకు ఉపయోగిస్తారు, పక్క వాళ్ళకు కూడా ఉపయోగించే విధంగా చేస్తూ ఉంటారు. అది చాలా స్పెషల్ గా అనిపించింది. ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది మహిళలు కూడా గొప్పగా తమ యొక్క కష్టాన్ని ఆ భూమాతను నమ్ముకొని పనిచేసి విత్తనాలు తయారు చేసి ఆ విత్తనాల ద్వారా పంటలు పండించి ఈ పక్క రాష్ట్రాలకే కాదు దేశాలకే ఆదర్శంగా నిలిచిన ఆదర్శమూర్తులు ఇక్కడ. వసంత పంచమి కాలానికి ఋతువుకు సంబంధించిన పండుగ. దేశవ్యాప్తంగా వసంత పంచమి పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటున్నారు. ఇది శీతాకాలానికి వేసవి కాలానికి మధ్య వచ్చే కాలం కావడంతో ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణించి చదువుల తల్లి సరస్వతీదేవిని పూజిస్తారు. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి వసంత పంచమి అన్న పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఉత్తరాదిలో బసంత పంచమిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. మకర సంక్రాంతి తర్వాత వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పోయడం వంటి శుభ సంకేతాలు ఇదే ఋతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి శోభాయమానంగా విరాజిల్లుతుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని 6 ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. చైత్ర, వైశాఖ మాసంలో చెట్లు చిగురించి పూలు పూయు కాలం. ఋతువుల రాణి ఈ వసంతకాలం. వసంతోత్సవాల్ని వేరువేరు పేర్లతో పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతాకాలానికి వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది.
వసంత ఋతువుకు శిశిర ఋతువు పరమానందంతో స్వాగతం చెబుతున్నట్లుగా ఉంటుంది. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రలు ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యా ప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధించడం ద్వారా బలం, జ్ఞానం వస్తుందన్నది నమ్మకం. చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి చదువులు వస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే వసంత పంచమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న సరస్వతీ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియో స్పేషియల్ డేటా నియంత్రణ నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మ్యాపింగ్ యాప్స్ అభివృద్ధికి ఫ్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ చెప్పారు. దేశీయ సంస్థలు జియో స్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియో స్పేస్ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మనిర్భర్ భారత్లో కీలక ముందడుగు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు కెనాల్లో పడిపోయింది. సిద్ధి నుంచి సత్నాకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వంతెనపై నుంచి బస్సు ఒక్కసారిగా నీళ్లలో పడి మునిగిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు. వీరిలో 20 మంది మహిళలు, 24 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు సమాచారం. 7 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కాగా బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. సహాయ, రక్షణ కార్యక్రమాల్లో స్థానిక పాలనా యంత్రాంగం చురుగ్గా పాల్గొంటోందని తెలిపారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఒక్కో కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో బొగ్గును ఉత్పత్తి చేయడమే కాదు, బొగ్గు నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా రికార్డు సృష్టిస్తోంది. యాజమాన్యం పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కల పెంపకంతో రామగుండం 2వ డివిజన్ 8వ కాలనీలో పచ్చదనం పరిడవిల్లుతోంది. గ్రీన్ కాలనీగా పేరొందిన 8వ కాలనీపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం 2వ డివిజన్లోని సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగా బొగ్గు గనులు, ఉపరితల గనులపై మొక్కలు నాటడమే కాకుండా గత 20 సంవత్సరాలుగా కార్మికుల కుటుంబాలకు, పరిసర గ్రామాల ప్రజలకు పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. యాజమాన్యం చేస్తున్న కృషి కారణంగా నేడు కాలనీ మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. కాలనీ చుట్టూ సుమారు 527 హెక్టార్ల స్థలంలో నీడనిచ్చే చెట్లతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటినట్టు డివిజనల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాకుండా గనుల వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్క కాలనీ ఇంట్లో ప్లస్ రోడ్ సైడ్ ఇవన్నీ కూడా పూర్తిగా ప్లాంటేషన్ చేసి ఒక గ్రీనరీ కార్పెట్ లాగా దీన్ని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే క్లీన్ కాలనీ రోడ్లు కానీ ఇవన్నీ తదితరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి మంచి వాతావరణం క్రియేట్ చేసి
మంచి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేయటం వల్ల కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి. దానిలో భాగంగానే ఈ కాలనీ యందు 5 పార్కులు, చక్కటి పార్కులు అరేంజ్ చేసి చక్కగా మెయింటైన్ చేసి కాలనీ వాసులకి ఆహ్లాదకరమైన సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఆహ్లాదకరమైన వాతావరణం చేసి వాళ్ళ ఉపయోగానికి ఉంచడం జరిగింది. సింగరేణి సంస్థ యాజమాన్యం వల్లే తమ కాలనీలన్నీ పచ్చదనంతో కలకల్లాడుతూ కాలుష్యరహితంగా మారుతున్నాయని కాలనీవాసులు అంటున్నారు. అంతేకాకుండా యాజమాన్యం ప్రతి సంవత్సరం బెస్ట్ గ్రీన్ హౌస్ అవార్డు ఇవ్వడంతో కాలనీలోని ప్రతి ఒక్కరూ పోటీపడి మరీ తమ ఇంటి పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నామని కాలనీవాసులు అంటున్నారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. ఈ సింగరేణికి వచ్చాక కూడా మొక్కలు పెంచుతూ ఉన్నాను. చిన్నప్పటి నుండి పెంచడం ఇష్టము, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ఇయర్ హరితహారము చాలా బాగా చేస్తుంది సింగరేణి. ఆ హరితహారము ఆ టైంలో ఏ మొక్కలు అడిగినా కానీ లేవనకుండా ప్రతి ఒక్కరికి మొక్కలు ఇస్తూ చాలా ప్రోత్సాహంతో సింగరేణి హరితహారాన్ని అయితే 100% సక్సెస్ చేస్తున్నదనే చెప్పాలి. ఆ నర్సరీల నుండి నేను చాలా రకాలటువంటి మొక్కలు తీసుకొచ్చుకున్నాను. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, మరికొన్ని మొక్కలు నా స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను వేరే నర్సరీల నుండి తెప్పించుకున్నాను. దాంట్లో భాగంగా ఇది చూస్తున్నారు కావచ్చు, ఇది ఇలాచీ ప్లాంట్. బనానాస్ కూడా వచ్చినాయి మా కొన్ని. అటు సైడ్కి అటు కొన్ని అంజీర్ ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ యాపిల్ ఉంది. మా ఇంటికి సరిపడాని వెజిటేబుల్స్ కూడా మేము మా ఇంట్లోనే పండించుకుంటాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఇది 74వ ఎడిషన్. కార్యక్రమంలో తమ స్ఫూర్తిదాయక అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. జనవరిలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కళలు, సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ ఆవిష్కరణలు వంటి విభిన్న అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు నమో యాప్, మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా తమ అభిప్రాయాలు పంపవచ్చు. అలాగే 1922 నెంబర్కు మిస్డ్ కాల్ చేసి తద్వారా అదే లింకుతో SMS పంపవచ్చు. ముఖ్యమైన సందేశాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసారం చేస్తారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 87 లక్షలు దాటింది. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారు 87,20,822 మంది ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు టీకా వేసుకున్నారు. సోమవారం ఒక్కరోజే 4,35,527 మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండో విడత పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కాగా దేశవ్యాప్తంగా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వైరస్ రికవరీ రేటు 97.32% చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. క్రియాశీల రేటు 1.25% ఉన్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్తో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 136,872 మంది ఉన్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూడా వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా 129 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి కొత్తగా 161 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,802కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,643 యాక్టివ్ కేసులున్నాయని, వారిలో 637 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ను 317 పరుగులతో ఓడించి 4వ టెస్టుల సిరీస్లో 1-1తో సమం చేసింది. ఇదే స్టేడియంలో తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ భోజన విరామం తర్వాత కొద్దిసేపటికే 164 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. భారత బౌలర్లలో ఎడమ చేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో మెయిన్ అలీ చేసిన 43 పరుగులే అత్యధిక స్కోరు. బ్యాటింగ్లో సెంచరీ సాధించడమే కాకుండా బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పరుగుల పరంగా టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇది 5వ భారీ విజయం. ఈ నెల 24 నుంచి అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో 3వ టెస్టు ప్రారంభమవుతుంది. ఈ స్టేడియాన్ని పునర్నిర్మించిన తర్వాత అక్కడ మొదటిసారి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. కోవిడ్పై పోరులో భారత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్న ప్రధాని. ధ్యానం, యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మోదీ పిలుపు. భారత్ మ్యాపింగ్ పాలసీలో నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం. పలు రంగాలకు మేలు చేస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పోలింగ్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తు గడువు పెంపు. ఈ పాస్లో అప్లోడ్ చేయడానికి మార్చి నెలాఖరు వరకు అవకాశం. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకున్న భారత్. ఇంగ్లాండ్పై 317 పరుగుల తేడాతో ఘన విజయం. టెస్టు సిరీస్ 1-1తో సమం.